నమస్కారం. ఉషోదయపు ఆంధ్రావనికి స్వాగతం. ముందుగా విశేషాలు. జగన్ అక్రమాస్తులపై విభిన్న కోణాల్లో సిబిఐ శోధన. సండూరులోకి నిధుల ప్రవాహంపై మరింత ఆరా. ప్లాజా ప్రాపర్టీస్ ఎండీని విచారించే అవకాశం. ఓఎంసీ యాజమాన్యానికి అధికారుల అండదండలు. కుమ్మక్కై జాతి సంపద దోపిడీ. అభియోగ పత్రంలో సిబిఐ వెల్లడి. ఉప ఎన్నికలకు తెలుగుదేశం ముమ్మర కసరత్తు. స్థానిక పరిస్థితులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి. నేటి నుంచి నియోజకవర్గాల వారీ సమీక్ష. గవ్వాలలో పుల్ల సంరక్షణ కేంద్రం ప్రతిపాదనపై స్థానికుల ఆందోళన. కోరుకున్న చోట పునరావాసానికి డిమాండ్, లేకుంటే కదిలేది లేదని స్పష్టీకరణ. సివిల్ తగాదాలతో విసిగి వేసారిన తిరుపతి పోలీసులు. పరిష్కరించటం తమ పని కాదంటూ స్టేషన్ ముందు ప్రత్యేక బోర్డు. ఇంద్రకీలాద్రిపై మొదలైన భవానీల దీక్ష విరమణ. భారీగా తరలివస్తున్న భక్తులు. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన అధికారులు. జగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా ఆయన సంస్థల్లో పెట్టుబడులపై సిబిఐ కూపీలాగుతోంది. తామరతంపర సంస్థలకు మూలస్తంభమైన సండూర్ పవర్లోకి భారీగా నిధులు ప్రవహింపజేసిన కంపెనీలు, వ్యక్తుల గురించి ప్రత్యేకంగా ఆరా తీస్తోంది. ఇందులో భాగంగా చెన్నైకి చెందిన ప్లాజా ప్రాపర్టీస్ వివరాలు సేకరిస్తోంది. ఈ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను త్వరలో విచారించేందుకు సిబిఐ ఏర్పాట్లు చేస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ అడ్డగోలు పెట్టుబడులతో తన సంస్థల విలువను పెంచిన వైనం నిగ్గు తేల్చడంపై సిబిఐ దృష్టి సారించింది. ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించారని భావిస్తోన్న ప్లాజా ప్రాపర్టీస్ సంస్థ ఎండీ తిక్కవరపు శ్యామ్ ప్రసాద్ ను విచారించేందుకు సిబిఐ రంగం సిద్ధం చేసింది. చెన్నై కేంద్రంగా 1991లో ఏర్పాటైన ఈ సంస్థ సండూర్ పవర్ కు చెందిన కాంట్రాక్టులతో పాటు పెట్రోలింగ్ తదితర శాఖల పనులు నిర్వహించింది. అనంతరం చెన్నై కేంద్రంగా ప్రారంభమైన ఎక్సెల్ ప్రోసాఫ్ట్ లిమిటెడ్, సాయి సూర్య వేర్ హౌసింగ్, నిల్కాస్ట్ ఫైనాన్స్, జెడెం ఇన్ఫోసిస్, సిగ్మా ఆక్సిజన్ కంపెనీలు సండూర్ పవర్ లోకి భారీగా పెట్టుబడులు మళ్లించాయి. ఈ సమయంలో 4 సంస్థల్లో శ్యామ్ ప్రసాద్ కీలక హోదాలో డైరెక్టర్ గా ఉన్నారు. సండూర్లోకి పెట్టుబడులు మళ్లించడంలో ప్లాజా ప్రాపర్టీస్ ఎండీ కీలక పాత్ర పోషించినట్లు సిబిఐ అనుమానిస్తోంది. సండూర్ పవర్ కంపెనీ జగన్ చేతికి వచ్చాక ఈ సంస్థలు సండూర్లోకి పోటీపడి భారీగా పెట్టుబడులు సమకూర్చాయి. వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే అతి తక్కువ ధరకే అన్ని కంపెనీలు జగన్ పరమయ్యాయి. ఆ సమయానికి జగన్ భార్య భారతిరెడ్డి ఎండీగా ఉన్న కీలాన్ కంపెనీ విలువ పెద్దగా లేదు. దీని విలువ పెంచేందుకు సండూర్లో పెట్టుబడిగా పెట్టిన కంపెనీలను తమ ఖాతాలోకి వేసుకున్నారు. కీలాన్ షేరు విలువను భారీగా చూపించారు. విలీనం ప్రక్రియ పూర్తి చేశారు. 2007 మార్చి 15న ఆయా కంపెనీల బోర్డులు నిర్ణయించి విలీనం చేశారు. షేర్ల మాయాజాలం ఇలా ఉంది. షేర్ల విలువను పెంచడం, పెట్టుబడులు మళ్లించిన ఫలితంగా జగన్ సంస్థల విలువను పెంచడంలో కీలక పాత్ర పోషించిన ప్లాజా ప్రాపర్టీస్ ఎండీని విచారించాలని నిర్ణయించిన సిబిఐ కోర్టు నుంచి అనుమతి తీసుకుంది. శ్యామ్ ప్రసాద్ వాంగ్మూలాన్ని నమోదు చేసి సిబిఐ కోర్టుకు పంపనున్నారు. శ్యామ్ ప్రసాద్ ను విచారిస్తే వాస్తవాలు బయటపడతాయన్న ఆందోళనతో జగన్ అప్రమత్తమయ్యారు. విచారణ జరగకుండా అడ్డు వేసేందుకోసమే తన కుటుంబ ఆడిటర్ విజయసాయిరెడ్డితో కోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది.